చాలా సింపుల్గా కుక్కర్లో నేను చేసే పప్పు టమాటా రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ముందుగా కుక్కర్లోకి ఒక 2 బుల్లి గ్లాసుల వరకు కందిపప్పు తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగేసి గ్లాసుకి 2 గ్లాసుల లెక్క చొప్పున 4 గ్లాసులు వాటర్ పోసేసుకున్నాను. ఇప్పుడు అందులో నిలువుగా చీరుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. అలాగే టమాటా ముక్కలు, కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఓకేనండి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత స్టీమ్ పోయిన తర్వాత కుక్కర్ మీద చూసుకుందాం. ఓకే, పప్పు అయితే బాగా ఉడికిపోయింది. చూసారుగా, నేను ఇందులో కారం కానీ ఏమీ వేయలేదండి. కారం వేయలేదు, ఎందుకంటే పచ్చిమిర్చి కారమే సరిపోతుంది దీనికి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసేసుకుందాం. ఆయిల్ వేసేసుకుని అందులో ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను నేను. వెల్లుల్లి మీకు నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే ఇందులో కాస్త జీలకర్ర కూడా వేసుకుంటున్నాను నేను. ఈ 3 కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందులో కాస్త ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇంగువ మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను నేను. ఈ ఎండుమిర్చి కారం అలాగే పచ్చిమిర్చి కారం కూడా సరిపోతుందండి పప్పు టమాటాకి. ఇందులో కారం కానీ ఏమి వేయకుండా వండుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు ఇందులో పప్పు కూడా వేసేసుకుంటున్నాను నేను. మీకు చిక్కగా కావాలనుకుంటే నీళ్ళు వేయకండి, కాస్త పలచగా కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చు. నేనైతే ఇందులో నీళ్ళు వేసాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను నేను. ఓకేనండి. స్టవ్ను ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని చక్కగా పప్పును మరిగించుకుందాం. చాలా ఈజీగా అయిపోతుందండి. నాది 2 లీటర్ల కుక్కర్లో చేశాను నేను. ఒక 5 మినిట్స్లో పప్పు టమాటా అయిపోయింది. అంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, బ్యాచిలర్స్ కానీ, ఇలాంటి వాళ్ళకి చాలా ఈజీ మెథడ్లో అయిపోతుంది. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే పప్పు టమాటా రెడీ.